బీఆర్ఎస్ నేత తక్కెళ్లపల్లి రవీందర్ ఉన్నారు, మాట్లాడదాం. రవీందర్ గారు, కవిత చేసిన కామెంట్స్ ని వాళ్ళ ఎలా చూస్తుంది బీఆర్ఎస్ పార్టీ? గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్. పరిశీలిస్తున్నాం అన్ని. ఇంతకుముందే టీవీల ద్వారా మేము చూస్తున్నాము, వారు మాట్లాడుతున్న తీరు గమనిస్తున్నాం. ఇంకా మా అధిష్టానం నుంచి స్పష్టమైన విషయం అయితే ఏం లేదు. సంయమనం పాటించాలి, ఏ రకమైన కామెంట్స్ అయితే ఇప్పుడు చేయబాకండి అని మాకు ఇదివరకే ఆదేశాలు ఇచ్చిండ్రు. కానీ దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము కూడా చూస్తున్నాం అధిష్టానం ఏ రకమైన మీకు ఆదేశాలు ఉన్నాయి మాట్లాడవద్దని. సరే, ఫైన్. కాకపోతే ఒక కార్యకర్తగా ఆవిడ లేఖ రాశారు, అందులో రాసిన అంశాలపైన మీరు ఎంత శాతం ఏకీభవిస్తారు? కొన్ని అంశాలని ఆవిడ అందులో పొందుపరిచారు, కొన్ని రాశారు. అది నాన్నకు రాయొచ్చు, ఒక అధినేతకు రాయొచ్చు. ఒక ఎమ్మెల్యేగా మీరు అందులో ఎంత శాతాన్ని ఏకీభవిస్తారు? ఆమె మాట్లాడిన తీరు ఖచ్చితంగా ఆక్షేపణీయం. ఇది క్షమించరాని విషయమే. ఆవిడ రాసిన లేఖలోని అంశాలు నిజం కాదంటారా? అంటే ఆక్షేపణ అంటున్నారు, అందులో లేఖలోని అంశాలు బయటకు వచ్చిన దాని మీద మా సారు వారి ఫాదర్ ఏం అభిప్రాయం చెప్తారు, ఏం నిర్ణయం తీసుకుంటారు అనేది వేచి చూడాలి. అంత ఓకే లేకపోతే ఎట్లా? దృష్టికి వచ్చింది, ఓకే, అది కేసీఆర్ గారు మాట్లాడతారు. ఇప్పుడు కాళేశ్వరం దాని మీద నోటీసులు వచ్చినాయి, దాని మీద న్యాయ నిపుణులతో మాట్లాడుతున్నారు. ఒక పక్కన ప్రతిపక్ష పార్టీలు, అధికార పక్ష పార్టీలు, రెండు కేంద్రంలో రాష్ట్రంలో అధికార పక్ష పార్టీలు వేధిస్తున్న తీరు, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఏం కుప్పలు అడ్డుకపోయినాయనండి. ఎందుకంటే అంత తీవ్ర ఆవేశం, ఎందుకు తొందరపడాలి? ఈ విచారణ ఏంటో ఇదేంటో ముగిసిన తర్వాత తేలదా? ఎడిపోతారు కేసీఆర్ గారు, విషయాలు ఎడిపోతాయి. ఈ నిమిషాలు తేల్చాలని ఎందుకు అంత జిద్దుగా వెళ్ళాలి? సరైనది కాదు. లేఖలో అంశాలు ఏంటి, లేఖ ఎట్లా లీక్ అయింది, దాంట్లో ఎంత మంచి చెడు ఉంది, అవన్నీ పార్టీ అధిష్టానం చూసుకుంటారు. కేసీఆర్ గారు దేవుడే అన్నారు కదా మీరు, ఆ దేవుడే చూసుకుంటారు. దేవుడు చూసుకోకుంటుంటారా? దేవుని మీద భారం వేసుకొని ఉండాలి కదా. లక్షలాది మంది ప్రజలు ఆ దేవుడి కోసం ఎదురు చూస్తున్నారు. మీకే దేవుడు కాదు, మా అందరు కూడా దేవుడే. ఆ దేవుడి ఆదేశాలు వచ్చేంత వరకు ఓపిక ఉండాలి కదా. దేవుడి మీద దండెత్తారా? ఎందుకు అంటే ఇవి విషయాలు కవితకి తెలియదంటారా? అంటే ఇప్పుడు నాకు నాయకుడు కేసీఆర్ అంటున్నారు, నేను రక్తం దారపోసాను పార్టీకి అంటున్నారు, నన్ను దూరం చేయాలని అనుకుంటున్నారు అంటున్నారు. మీరందరికీ కేసీఆర్ ఏదైతే చెప్పారో ఎవరు ఏం మాట్లాడొద్దు, ఇదంతా అయ్యాక ఇప్పుడు మీరే అన్నారు ఎక్కడికి పారిపోతారు, కేసీఆర్ దేవుడు అంటున్నారు, ఆయన వెయిట్ చేయండి, అంత జిద్దెందుకు అని అంటున్నారు. కానీ ఇక్కడ కవిత అలాగా వ్యవహారం ఉండట్లేదు. ఎందుకంటే వచ్చినప్పటి నుంచి కూడా ఆవిడ కొంచెం ఫైర్ మీదనే ఉన్నారు. ఎందుకంటే అవును నేనే రాశాను లేఖని, తప్పేంటి, ఒక కార్యకర్తగా రాస్తే తప్పేంటి, ఒక డాడీకి కూతురు లేఖ రాస్తే తప్పేంటి అని అడుగుతున్నారు. మీరు సంయమనం పాటిస్తున్నారు కరెక్టే, కానీ అదే సంయమనం అట్నుంచి రావట్లేదు కదా. మరి పార్టీకి ఇది డ్యామేజ్ కాదంటారా? లేఖ రాయడంలో విషయం కాదు అక్కడ చర్చ. అదంతా మేము మాట్లాడినాం గతంలో నుంచి, టీవీల నుంచి అది వచ్చిన కానీ మాట్లాడుతున్నాం మేము. లేఖ రాసే సాంప్రదాయం ఉంది, లేఖ రాస్తారు. లేఖ ఎట్లా లీక్ అయిందంటే ఖచ్చితంగా తేల్చాల్సిందే. అంతేకాకుండా ఈ రకంగా సంధించడం, చుట్టూ దయాలు ఉన్నాయనుడు, లేకపోతే ఎవరి నాయకత్వాన్ని ఒప్పుకునే ప్రసక్తి లేదనుడు, ఇంకా అనేక విషయాలు మాట్లాడుతున్నారు. ఇవి మాట్లాడడం సరైనది కాదు. ఈ రాజకీయ పార్టీనే కాదు, ఉద్యమ పార్టీ కూడా అనేక మంది త్యాగాల ఫలితం. ఆమెనే ఉద్యమం చేయలే, లక్షలాది మంది ఉద్యోగస్తులు, విద్యార్థులు, యువకులు, రైతులు, పామర్లు, పండితులు, మేధావులు మనం అందరం ఉన్నాము. తక్కెళ్లపల్లి రవీందర్ గారు తెలంగాణ ఎలా ఏర్పడింది ఏంటి అనేది మన అందరం కూడా చూసాం. కాకపోతే ఇప్పుడు జరుగుతున్న ఇష్యూలో ఆల్రెడీ పార్టీ అధికారం కోల్పోయింది. పార్టీకి జరిగిన నష్టాన్ని ఎలా పూడ్చుకోవాలని చెప్పి మళ్ళీ చర్చలు జరుపుతున్నారు. మొన్న సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ లో కూడా పార్టీకి సంబంధించి కొంచెం బూస్టప్ ఇచ్చారు. ఆ తర్వాత నుంచి హరీష్ రావు మాట్లాడారు, ఆ తర్వాత కేటీఆర్ హరీష్ రావు మీటింగ్స్ చేసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు కవిత ఇలాగా మాట్లాడుతూ ఉన్నప్పుడు మీరు ఇంకా దానికి రెస్పాండ్ కాకపోతే పార్టీకి ఇంకా డ్యామేజ్ అనుకోవట్లేదా? చెప్తున్నా. ఇప్పుడు మేము కూడా పార్టీ లైన్ లో ఉండే మనుషులమండి. నేను ఒక ఉద్యమకారిని, సుదీర్ఘకాలం కేసీఆర్ గారు అనింది శిష్యుని. మా నాయకుడు ఏమైనా తప్పులు చేస్తే మేము ఖచ్చితంగా కూడా మేము అంటుంటాం. వేరే విషయం అది, పార్టీ ఇంట్రెస్ట్ తో మాట్లాడడం వేరు. ఇప్పుడు వారు పార్టీ ఇంట్రెస్ట్ గా ఏదేదో కుటుంబ పంచాయతీ లాగా ముందుకు తీసుకొస్తున్నారు.
మా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు అంటే తెలంగాణ ప్రజల ఆ ఆ ప్రతీక వారు, ఈ రాష్ట్రాన్ని తెచ్చిన నేత. అది ఆవిడ వారి ఒప్పుకుంటున్నారు. వారి మాటలు వారి ఆదేశాలు పాటించి లక్షలాది మంది ఆస్తులు, ఆరోగ్యం, వయస్సును పనంగా పెట్టి తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యమైన పెద్ద వ్యవస్థ ఇది. అవును. ఊరికనే మా తండ్రి, మా నాయన, మా బిడ్డ, మా అయ్య, మా కొడుకు అని మాట్లాడితే సరైనది కాదు. ఓకే. మేము కూడా మా నాయకుడికి గౌరవించి మేము కూడా మాట్లాడుతున్నాం, కన్సల్ట్ చేస్తున్నాము. ఖచ్చితంగా మాట్లాడాల్సి వస్తే మా నాయకుడి ఆదేశాన్ని మేము శిరసా వహిస్తాం. రవీంద్ర గారు, ఏ స్థాయిలో మాట్లాడాల్సి వస్తే మాట్లాడతాం. రైట్. ఓకే. ఇప్పుడు డైరెక్ట్ గానే కేటీఆర్ పైన విమర్శలు చేస్తూ ఉన్నారు. ఎందుకు ఇక్కడ దాకా వచ్చింది అంటే, గతంలో రాఖీ కట్టినప్పుడు చాలా అన్యోన్యంగా ఉన్నారు, ఇద్దరు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. అరెస్ట్ అయినప్పుడు కూడా కేటీఆర్ చాలా పక్కనే ఉన్నారు, ఒక 2-3 సార్లు వెళ్ళి కూడా వచ్చారు. కానీ ఇప్పుడు ఇంత సడన్ గా కేటీఆర్ పైన ఇన్ని వ్యాఖ్యలు చేయడాన్ని ఎలా చూడాలి, ఏం చెప్తారు? మాకు తెలియదండి. మేము వారి మధ్యన ఏముందనేది మాకు అనవసరం. ఓకే. మేము పార్టీలో కీలక బాధ్యతలు మోసేవారం. రీజనల్ పార్టీ ఎలా వ్యవహరిస్తుందో మాకు తెలుసు. నేను కూడా గతంలో తెలుగుదేశం పార్టీలో పనిచేసిన వాడిని. కేసీఆర్ గారి నాయకత్వంలో ఎప్పుడైతే చేరినో వారి నాయకత్వంలో శిరసా వహిస్తూ పనిచేస్తాం. కమిట్మెంట్ ఉన్న వాళ్ళం మేము. ఒక ఎంత ఖచ్చితత్వంతో కూడినటువంటి విధానాలు ఉంటాయో తెలియదు కాదు. తను విభేదించడం సరి అయింది కాదు. ఇది మంచి లైన్ కూడా కాదు. దీనిని మేము ఖచ్చితంగా చర్చిస్తాం. ఎవరమైనా కూడా నాయకుడి మనోభావాలని గౌరవించాల్సిందే, నాయకుడి ఇచ్చిన ఆదేశాలను పాటించాల్సిందే. పార్టీ మీద లక్షలాది మంది ఆధారపడి ఉంటారు, అనేక మంది ప్రజల ఆకాంక్ష కూడా ఉంటాయి. ఇలాంటి ఆకాంక్షలను ఈ రకంగా పోయి వ్యక్తిగతంగా పోయి తుంచేయడం అనేది కుటుంబ సభ్యులైనంత మాత్రాన ఇది సరైనది కాదు. మేము కూడా చాలా స్పష్టంగా మాట్లాడి ఒక నిర్ణయంకి వచ్చినాక చాలా ఉండాల్సింది కవిత. మీ ఉద్దేశంలో ఏం చేసి ఉండాల్సింది కవిత? తను కూడా అదే, నేను అమెరికా నుంచి వచ్చేలోపు ఇంత రాద్ధాంతం చేశారు, నేను రాసిన లెటర్ని అసలు ఎవరు బయటకి పంపించారు, ఇది కావాలని లోపల నుంచి జరిగిన విషయమే, ఎందుకంటే ఇన్ని ఏళ్ల నుంచి నేను లెటర్ రాస్తున్నాను మా నాన్నకి, ఎప్పుడు కూడా బయటపడలేదు, కానీ ఈ లెటర్ నేను అమెరికా నుంచి వచ్చేలోపు ఎందుకు బయటకు వచ్చింది? జరిగి ఉండొచ్చు. ఇప్పుడు వారు అరెస్ట్ అయినప్పుడు కూడా ఎంతో మంది మేము ధర్నాలు చేసినాం, గొడవలు చేసినాం, ఆ తర్వాత పోతే ఆవేదన చెందినాం, బాధపడ్డాం. 100 సార్లు కూడా మేము మీడియా పరంగా మాట్లాడినాం, రోడ్ల మీద కూర్చున్నాం. మా ఆవేదన మా కేసీఆర్ గారు స్పష్టంగా అన్నారు, నా కడుపు తెచ్చుకొని పుట్టిన బిడ్డ జైల్లో ఉంటే ఎంత బాధ ఉంటుందో మీకు తెలీదా అని నేను నెత్తి మీద కుంపటి పెట్టుకుని మోస్తున్నానని ఎంత వేదన చెందిన తండ్రిగా కూడా చూసామా. అవన్నీ కూడా కాదని వారికి నోటీసులు ఇచ్చి వారిని ఇలా జైలు పాలు చేయాలని చేస్తున్న కుట్రలో వీరు మా భాగస్వామ్యం కాకూడదు కదా, ఉపశమనం కలిగి ఉండాలి కదా, ఇంత ఆవేశానికి గురి కావద్దు కదా. ఇప్పుడు అధినేతకి నోటీసులు ఇస్తే పార్టీ తరపు నుంచి ఒక్కరు కూడా ఎందుకు మాట్లాడలేదు? ఎందుకు దాని మీద ఎవరు నిరసన తెలపలేదు? తప్పండి, దానికి నిరసన చెప్తామా? అయిందానికి కాదని చెప్తామా అండి? నోటీస్ ఇస్తే మా నాయకుడు గౌరవంగా దాన్ని స్వీకరించారు, జవాబు ఇస్తారు. రేపు కమిషన్ దగ్గర పోవాలన్నా ఏ రకమైన చర్చ చేయాలనేది ఇస్తారు. ఊరికనే నోటీస్ ఇయ్యగానే, కాగితం ఇయ్యగానే ఇస్తే ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోం. అంటే ఊరికనే నోటీస్ ఇస్తే మన దాని మీద వివరించుకోవాల్సిన బాధ్యత ఉంటది కదా. ఎందుకు రాజ్యాంగ వ్యవస్థలు కూడా మనం గౌరవించాలి కదా. ఊరికనే అయిందానికి కాదానికి పోయి రోడ్లు ఎక్కుతున్నారండి, కాదు కదా. దాని ప్రజాస్వామ్యబద్ధంగా ప్రక్రియ ఉంటాయి, కుట్రలు ఉంటాయి. వాళ్ళు ఒక కాన్స్టిట్యూషనల్ ప్రాసెస్ చేస్తున్నారు, దాన్ని కాన్స్టిట్యూషనల్ ప్రాసెస్ ప్రకారం ఎదుర్కోవాలి. కానీ అయిందానికి కారణానికి కొంచెం రోడ్ల మీద కూర్చుంటారండి. సరి అయిందనా అది? సో కాళేశ్వరం కమిషన్ సంబంధించి అది డైరెక్ట్ గా ఎదుర్కొంటారు. సో ప్రజాస్వామ్యంలో ఏదైతే ఉందో ఆ ప్రాసెస్ ని ఫాలో అవుతారని మీరు అంటారు. ఇట్లాంటి సమయంలో తను వెన్నంటి ఉండాలి, సహకరించాలి. మరి తను ఎందుకో మాట్లాడలేదు. దీని మీద మనం స్పందించాలి. మరి కేసీఆర్ గారికి ఏంటంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, వారు ఇదొకటే కాదు, విద్యుత్ కమిషన్ మీద మరి ఏ రకంగా న్యాయమూర్తి మాట్లాడిండో దాని మీద కూడా స్పందించారు. మరి జడ్జిని కూడా మార్చారు. అంతేకాదు ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ ఉంది, అది నడుస్తుంది. కార్ రేస్ ఉంది, అది కార్ రేస్ అంటే ఆ రోజు ఆ నిమిషంలో అరెస్ట్ చేస్తారనేది రేపు 5వ తారీఖు కూడా మా స్పందన ఉంటది. కేసీఆర్ గారు కనుక కమిషన్ ఎదుటకి హాజరు కావాల్సి వస్తే యావత్ తెలంగాణ స్పందిస్తుంది. తొందర ఎందుకు, సమయం ఉంది కదా. ఊరికైనా నోటీస్ కానీ రోడ్డు మీదకి ఎక్కుతారా అండి? కేసీఆర్ గారు రేపు కమిషన్ ఎదురుగా
హాజరైతే తెలంగాణ ప్రజలు ఊరుకుంటారండి. ఓకే. హైదరాబాద్ మొత్తం కూడా పురవీధులను కూడా కవాతు దొక్కుతారు తెలంగాణ బిడ్డలు. ఓకే. ఊరికనే మిన్నకుండి ఉన్నారు, ఏదో ఎవరి కోసమో ఏదోని అంత కుచిత స్వభావంతో ఇలా కేసీఆర్ గారు ఆలోచించారు, ఈ పార్టీలో కూడా ఎవరు ఆలోచించారు. రవీంద్ర ఆ గారు సమయంలో కోల్పోయే పద్ధతి మాత్రం సరైనదిగా. రైట్. ఇప్పుడు కేసీఆర్ కుమార్తెగా ఒక రాజకీయ చతురత ఆవిడకి కూడా ఉంటుంది, ఎందుకంటే పునికి పుచ్చుకొని ఉంటారు, ఎందుకంటే అందులో కూడా ఉన్నారు కాబట్టి. కేసీఆర్ అంత అనుభవం లేకపోయినప్పటికీ కూడా ఇలాగా మాట్లాడితే ఎలాంటి పర్యవసానాలు ఉంటాయి అన్నది ఆవిడకి తెలియకుండానే ఇప్పుడు బయటకు వచ్చారా? ఆడబిడ్డకు అన్యాయం జరిగింది, సొంత పార్టీలోని యూట్యూబ్ ఛానల్స్ పెయిడ్ ఆర్టిస్టులతో నా మీద దుమ్మెత్తిపోశారు అని ఆక్రోశం వెళ్ళగక్కారు. ఇప్పుడు మీరు నన్ను అడిగారండి, ఇది మా ఆదేశం, మా పార్టీ ఆదేశిస్తే నేను మీతో మాట్లాడతాను. కరెక్ట్. ఇప్పుడు మీరు కొన్ని ప్రశ్నలు వేసినప్పుడు నేను ఎమ్మెల్సీ ఉండి, పార్టీలో జనరల్ సెక్రటరీ ఉండి, ఉద్యమకారుడు ఉంది, కీలకమైన స్థాయిలో ఉండి రవీంద్రరావు గారు మీరు మాట్లాడకపోతే ఎట్లా అని, నీరాలుడు ప్రజలు కూడా మాట్లాడకపోతే ఎట్లా అని అనుకున్నప్పుడు నేను ఏదో ఒకటి మాట్లాడతా కదా. కరెక్ట్. మాట్లాడితే తల మీద దుమ్మెత్తి పోసినట్టుగా మాట్లాడితే ఎట్లానండి? ఇప్పుడు మా ఎవరి స్పందనలు వాళ్ళకు ఉంటాయి కదా. ఇప్పుడు నేను మాట్లాడేది మీరు నన్ను వ్యక్తిగతంగా అడిగితే నా అభిప్రాయంగా నేను మాట్లాడతాను. మా పార్టీ ఏం ఆదేశించలేదు దీని మీద, ఇంకేం మాట్లాడొద్దని అన్నారు. నేను మాట్లాడలేకపోతున్నా అంటే మీరు నన్ను కొన్ని ప్రశ్నలు వేస్తే నేను నా అంతటా నేనుగా స్వయంగా ఈ నిమిషం తెలిసిన అనుభవాన్ని మీరు చెప్తారా? నేను స్పందిస్తానా? మరి రవీంద్రరావు నాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నా, రవీంద్రరావుతో మాట్లాడించారు, రవీంద్రరావు ఒక పేడ్ ఆర్టిస్ట్ అని చెప్పని నా మీద తీసుకపోతే నేనేం చేస్తా? అట్లా కాదు కదా, వైబ్రేషన్స్ ఉంటాయి. అందుకని ఏంటంటే పార్టీ అనేది చాలా సెంటిమెంట్ ఉంటుంది, చాలా కమిట్మెంట్ ఉంటుంది, చిన్న విషయం కాదు. మా కేసీఆర్ గారి విషయంలో అదో కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, కవిత అంటే వారు కుటుంబ సభ్యులనే కాకుండా ఉద్యమ నాయకులుగా గౌరవిస్తారు. ఉద్యమ నాయకురాలు కేసీఆర్ గారు బిడ్డగా ఉద్యమ నాయకురాలుగా గౌరవిస్తారు. లేకపోతే ఈ నిమిషంలో ఏం జరగో మీకు తెలియదు కాదు. మరి ఎంత తీవ్రంగా ఉండవు ఇంకో నాయకుడు మాట్లాడారు. ఎందుకంటే ఆమె ఉద్యమ నాయకురాలు, స్వతహాగా ఫైటర్, మంచి నాయకురాలు, మా అందరు కూడా గౌరవం. ముఖ్యంగా కేసీఆర్ గారి కూతురుగా చాలా గౌరవం ఇస్తాం. ఆ గౌరవానికి కొంత సమయాన్ని కూడా మేము పాటిస్తాం. అంతే మాత్రాన అట్లా విరుచుకపడం మేము. రవీందర్ గారు కవిత బిహేవియర్ చూసినా సరే ఎక్కడైనా బయట, అంటే అధికారంలో ఉన్నప్పుడు కావచ్చు, తర్వాత కూడా ఎక్కడ కూడా అంత తీవ్ర స్థాయిలో పదాలు వాడడం కానీ లేకపోతే అంత భావాన్ని వ్యక్తపరచడం మనం ఎక్కడ చూడలేదు. చాలా డీసెంట్గానే మాట్లాడేవారు గతంలో కూడా. కానీ ఇప్పుడు ఈ లేఖ తర్వాత ఎప్పుడైతే బయటకు వచ్చారో ఇవన్నీ విషయాలు చూశాక మీకు తెలిసిన విషయమే, అంటే బయట పబ్లిక్లో కావచ్చు లేకపోతే మీడియాలో వస్తున్న వార్త, రాయబారాన్ని కూడా పంపారు అని అంటున్నారు. నాకు రాయబారం పంపితే ఏం లాభం అని ఒక క్వశ్చన్ కూడా వస్తోంది. నిజంగా రాయబారం పంపారా? మరి అట్లా కాదండి, ఏదన్నా మరి కుటుంబంలో ఏదైనా విషయం చర్చకు వస్తే మధ్యవర్తులు బంధువులు మాట్లాడరా అనండి. రాయబారం మాట్లాడొద్దంటే మరి డైరెక్ట్ కేసీఆర్ గారు పిలిపించుకొని మాట్లాడతారా? మొదలు అభిప్రాయాలు ఏంది, ఎందుకు జరిగింది, ఏమనుకుంటున్నారు అనేది అభిప్రాయం తీసుకుంటారు కదా. అంటే మీరు దేన్ని గౌరవిస్తున్నట్టు? అంటే కన్సల్టేషన్ కూడా మీరు గౌరవిస్తారు. అంటే మీరు ఏదైనా నిర్ణయం తీసుకున్నారా? మన నిర్ణయం తీసుకుంటే ఇది అంత ఎందుకు? మరి మన నిర్ణయం తీసుకుంటే కన్సల్టేషన్ అయితే ఉంటది కదా. ఓకే, కూతురే కదా, పిలిచి మాట్లాడొచ్చు కదా, లేకపోతే తండ్రే కదా, సమయం ఉంటది కదా. కేసీఆర్ గారు ఏం పని మీద ఉండండి, మనకి తెలియదే ఉన్నది. కేసీఆర్ గారు ఏదైనా పని మీద ఉంటే మనస వాచ కర్మన అదే పని మీద ఉంటారు. ఎంత తీవ్రమైన విషయం అండి, ఎంత అద్భుతమైన ప్రాజెక్టు కాళేశ్వరం. కాళేశ్వరం అనేది వీళ్ళొక కుంగిన పిల్లల గురించి వాళ్ళు ఇలా చిత్రీకరిస్తున్నారు. కాళేశ్వరం అనేది తెలంగాణ ప్రజల ఆకాంక్ష, జీవనాడి. కానీ అక్కడ రైట్, ఇప్పుడు మనం డీవియేట్ అవ్వదు, ఎందుకంటే అక్కడ కుంగిన విషయం అక్కడ కనిపిస్తోంది. అంత తీవ్రమైన విషయం మీద వారు ఉన్నారు అంటున్నాను నేను. ఓకే, నోటీస్ ఇచ్చారు, న్యాయ నిపుణులతో మాట్లాడుతున్నారు, ఏ రకంగా ప్రిపేర్ కానీ ఈ టైంలో ఇక బిడ్డను కూర్చోబెట్టుకొని ఏం పంచాయత్ బిడ్డ అంటే 4 రోజులు పట్టలేదు. కాళేశ్వరం కమిషన్ మీరు అన్నట్టు చట్టం తన పని చేస్తుంది, కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చింది, వెళ్ళి హాజరవుతారు. కానీ ఇక్కడ పార్టీ ప్రతిష్టకు దెబ్బ కలుగుతోంది కదా. పార్టీ ప్రతిష్టను ఎవరు దెబ్బతీస్తున్నారండి? మేము అదే అడుగుతున్నాం. మీరు ఎవరు ఇంతవరకు కూతురే దెబ్బతీస్తే ఎట్లండి? కూతురే దెబ్బతీయకూడదు కదా. ప్రతిష్టకి ఏమి ఇబ్బంది అండి? బ్రహ్మాండంగా బహిరంగ సభ జరుపుకున్నాం, లక్షలాది మంది ప్రజలు వచ్చారు. మీరు మీడియా అంతా కూడా అద్భుతమైన సక్సెస్ జరిగిన సభ అన్నారు. మా పార్టీ నాయకత్వం అంతా కూడా చాలా సంబరాలు చేసుకున్నారు. ఏడుందండి ఇబ్బంది? ప్రజలు కూడా స్వాగతం చెప్తున్నారు. ప్రజాక్షేత్రంలో
ఓట్ల కొనుగోలు సంబంధించి కానీ, కరెంటు సంబంధించి కానీ, సాగునీరు సంబంధించి కానీ ప్రతి అంశంలో అద్భుతంగా స్పందిస్తున్నారు. రవీంద్ర 6 గారు గ్యారెంటీలు 13 హామీల నిజం అమలు కరెక్ట్. ఏమైందని మీరు మా పార్టీ చెప్పినవన్నీ క్యాడర్ కూడా కూడా బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. 100% కరెక్ట్. కాకపోతే ఇప్పుడు కవిత ఏ రోజు కూడా గట్టిగా మాట్లాడని కవిత, లేకపోతే నిజంగా మీరు అన్నట్టుగా ఒక ఫైటర్ స్పిరిట్, ఏ కష్టం వచ్చినా సరే తను నిలబడ్డారు, మాట్లాడారు, ప్రతిపక్షాలకు సంబంధించి మాటలు మాట్లాడారు. కానీ సొంత మనుషుల మీద కావచ్చు, లేకపోతే లోపల జరిగే విషయాల మీద ఎప్పుడు కూడా బయటకు వచ్చి మాట్లాడిన దాఖలాలు ఎప్పుడూ లేవు ఇన్నేళ్లలో కూడా. ఇవాళ ఇంత ఫియర్స్గా అంటే ఇంత పదజాలంతో మాట్లాడడానికి ఏమై ఉండొచ్చు అనుకుంటారు కారణం? నేను ఒకటేనండి, ఇప్పుడు భేదాభిప్రాయాలు ఉన్నాయని తనే చెప్తున్నారు, చాలా కఠినంగా మాట్లాడుతున్నారు. మరి ఇంత ఉన్నప్పుడు కాగితం ఎందుకు రాయాలండి? ఆమెకు అలవాటు కదా, గతంలో కూడా చాలా లెటర్స్ మీ మనసులో రాసేవాళ్ళు. భిన్నాభిప్రాయం లేకపోతే పాజిటివ్ మేనర్స్ అయితే అది ఇంత రాద్ధాంతం ఎందుకు చేయాలి? ఎట్లా లీక్ అయిందో మేము కూర్చుంటాం, మాట్లాడదాం, తేల్స్తామని దాన్ని ముగించాలి కదా. అది ఎవరి నుంచి రావాలి? ఇప్పుడు నా తేల్చండి కవిత గారి దగ్గర నుంచే రావాలి. ఇప్పుడు అదే అంటున్నారు ఆవిడ. అసలు లేఖ, నేను రాసిన లేఖ ఎట్లా బయటకు వచ్చింది, దాన్ని తేల్చండి, ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి అని మేము అడుగుతున్నారు. తెలుసుకుంటాం, మా కేసీఆర్ గారు తెలుస్తారని అంటే ఆ ఎయిర్పోర్ట్ లో కథ ఒడిచిపో కదా. ఓకే, కేసీఆర్ గారు చుట్టూ దయ్యాలు ఉన్నాయి అన్న కంచెల కదా సమస్య పెరిగింది. ఓకే, నేను సలహాలు ఇచ్చింది వాస్తవమే, ఇది లీక్ కాకూడదు. మా నాయనకి రాసిన లెటర్ ఎట్లా లీక్ అయింది, మేము మా ఫాదర్ తోటి ఇది తెలుసుకొని ఆ దొంగని ఎవరో పట్టి కఠినంగా శిక్షిస్తాం, తగిన చర్యలు తీసుకుంటాం అంటే ఈ చర్చ జరగకపోవు కదా. ఓకే, కానీ మరి మిగతా విషయాలు మాట్లాడబట్టి కదా ఘర్షణకు తావిచ్చింది. రాజకీయ చతురత కలిగిన కవిత ఎంత బాధపడి ఎన్ని అనాలిసిస్ చేసుకొని ఉంటే ఆ మాట మాట్లాడి ఉండొచ్చు అన్న ఇంకొక అభిప్రాయం కూడా విశ్లేషణ వస్తుంది. మరి 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 మా కేసీఆర్ గారు ఎంత బాధను దిగమింగుతున్నారండి. ఓ పక్కన కుటుంబం, ఓ పక్కన ప్రత్యర్థులు, బీజేపీ కేంద్రం ఏ రకమైన కేసులు పెట్టింది, ఏ రకంగా కుటుంబాన్ని విచ్ఛిన్నం చేస్తాంది. ఓ పక్కన కొడుకు జైలు పంపాలని, ఓ పక్కన హరీష్ రావు గారిని జైలు పంపాలని, ఓ పక్కన కేసీఆర్ గారు పంపాలని, ఓ పక్కన అన్ని రకాలుగా దిగ్బంధం, కుటుంబ దిగ్బంధం, రాజకీయ పార్టీ విధ్వంసం, ఎమ్మెల్యేలను చేర్చుకోవడం, ఇన్ని రకాలుగా రెండు కేంద్రంలో రాష్ట్రంలో అధికార పార్టీలు ఈ రకంగా దాడి చేస్తా అంటే కుటుంబ సభ్యురాలుగా, తెలివైన బిడ్డగా, నాయకురాలిగా కోరిన పదవులు ఇస్తూ సముచితమైన గౌరవం ఇస్తున్న ఈ సందర్భంలో తాను వెన్నంటి ఉండాల్సింది పోయి తను ఆజ్యం మోస్తే ఎట్లనండి? ఇది సరి అయిందా? ఇది వాళ్ళకంటే దుర్మార్గం కాదా? వాళ్ళకంటే ఎక్కువ నష్టం చేస్తున్న విషయం కాదా? ఇప్పుడు పార్టీ శత్రు మీద పోరాడుతుంది, ఇంటి కుటుంబ కేసీఆర్ కూతురు మీద పోరాడుతుందండి పార్టీ. మన ధైర్యం దెబ్బతినదా? పార్టీ శ్రేణులలో ఎంత బాధాకరం కలుగుతున్నది. ఈ రకమైన మనోధైర్యాన్ని కోల్పోయేలాగా కేసీఆర్ గారు ఉదయం ఎంత ఘోషించాలి కన్న కూతురు ఇట్లా మాట్లాడుతుంటే? ఇప్పుడు మీరు అన్నారు రాజకీయాల్లో ఈ కేసులు ఎదుర్కోవడం కావచ్చు, లేకపోతే ఇవన్నీ కూడా కామన్ గా వచ్చే విషయాలే. కానీ పార్టీ కామన్ ఎట్లా అవుద్దండి? కేసీఆర్ గారు కామన్ మ్యాన్ కాదు. నేను కేసీఆర్ కామన్ అనలేదండి, ప్లీజ్ కరెక్ట్ యువర్ సెంటెన్స్. నేను అలా అనలేదు. రాజకీయాల్లో ఉన్నప్పుడు ఇలాంటివన్నీ కామన్ కానీ సాధారణంగా సారీ అండి, కేసీఆర్ గారు సాధారణమైన వ్యక్తి కాదు. ఈ దేశంలో ఒక హైదరాబాద్ తో కూడిన ఒక రాష్ట్రాన్ని, సమైక్యవాదులు నిండుగా ఉన్న తెలంగాణని సాధించడం 14 సంవత్సరాల ప్రాణాలు పోకుండా. రవీంద్ర గారు, ఐ వాంట్ టు కరెక్ట్ యువర్ సెంటెన్స్. నేను అలా అనలేదు. నేను చెప్పింది రాజకీయాల్లో కేసులు ఎదుర్కోవడం అన్నది చాలా కామన్ విషయము. ఈ విషయాలకు సంబంధించి మాట్లాడుతున్నాను. అది నేను అదంటున్నాను కావచ్చు. కరెక్ట్. అట్లా మా కేసీఆర్ గారు అట్లా కాదండి. ఓకే, ఆయనను చరిత్ర ఈ భూగోళం ఉన్నంత కాలం, తెలంగాణ ఉన్నంత కాలం ఆ పూజించగలిగిన పూజనీయుడు. ఒక కార్యకర్తగా, ఎమ్మెల్యేగా మీ అధినేత మీద ఆ భావం ఉండడం 100%, 101% కరెక్ట్. రైట్. ఇక మనం కవిత విషయానికి వస్తే బీజేపీలో బీఆర్ఎస్ ని విలీనం చేస్తారు అన్నది 101% జరుగుతోంది అన్నారు. 101% ఎలా వచ్చింది? ఆవిడకి ఏం తెలియకుండానే అలా మాట్లాడుంటారా? ఇప్పుడు ఆమె ఆలోచన ఏంటనేది అర్థం కావడాలే. మాకు కూడా చాలా ఆవేశం ఉంది, నేను కూడా చాలా విషయాలు మాట్లాడగలుగుతా. కానీ మేము కూడా ఆజ్యం పోయేది కదా, మేము సమయాన్ని పాటిస్తున్నాం. మీరు ఇంతకైనా మించి లోతుగా పోవడానికి నాకు కూడా ఇష్టం లేదు. ఓకే, నేను ఇంకా ఎక్కువగా కూడా మిమ్మల్ని ప్రశ్నించాను. ఫైనల్ వర్డ్, ఎలా జరిగి ఉంటే బాగుండేది, ఏం జరిగితే బాగుంటుంది, ఇది చెప్పండి. తను ఏవైతే సలహాల రూపకంగా ఇచ్చిన పేపరు బయటకు వచ్చిందో
తను ఎయిర్పోర్ట్ లో దిగగానే మీడియా అడగగానే దానికి సమాధానంగా ఎస్ నేను సాధారణంగా మా తండ్రి గారికి మా నాయకుడికి ఇలానే రాస్తుంటాను, ఈ పేపర్ ఎట్లా లీక్ అయిందో దీన్ని మేము కూర్చొని తగిన విచారణ చేస్తాం, ఈ లీకేజ్ బాధ్యుల్ని శిక్షిస్తాం, తగిన చర్యలు చేపడతాం, ఇంతకు మించి నేనేం మాట్లాడలేను, ఇది చాలా చిన్న విషయంగా పరిగణించాలని తను క్లోజ్ చేస్తే అద్భుతంగా ఉండేది. ఓకే, ఇది అలా కొనసాగించకపోవడం అనేది మంచి పరిణామం కాదు. ఓకే, ముగిసిపోయే చిన్న మాటతోటి ముగిసిపోయే అంశాన్ని తను పెద్దగా చేస్తారు. ఓకే, తన ఉద్దేశాలు తన ఆలోచనలు ఇంకా చాలా దూరం వెళ్ళినట్లయితే ఖచ్చితంగా మేము కేసీఆర్ గారికి అండగా ఉంటాం. ఓకే, మేము ఈ పార్టీని కాపాడుకుంటాం. పెను సవాళ్ళని ఎదుర్కొన్న పార్టీగా, నేతగా, ఆయన అనుచరులుగా ఖచ్చితంగా ఇట్లాంటి విఘాతాలు ఏం కలిగినా కూడా సాహసోపేతంగా ఎదుర్కొంటాం, పార్టీని మరింతగా ముందుకు తీసుకెళ్తాం. రైట్ రవీందర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి మాతో మాట్లాడినందుకు. మొత్తానికి కవిత చేసిన వ్యాఖ్యలైతే పెను దుమారాన్ని సృష్టిస్తూ ఉన్నాయి. కానీ ఇలా జరిగి ఉండాల్సింది కాదు. ఒకవేళ ఎయిర్పోర్ట్లో కనుక సంయమనం పాటించి దీన్ని ఎవరు బయట పెట్టారో తేల్చుకుంటాం, మా నాయకుడు తేలుస్తాడు అని ఉంటే సరిపోయేది. కానీ ఇప్పుడు ఇదంతా కూడా కవిత ఘాటుగా మాట్లాడడం వల్లే జరిగింది అని చెప్పి ఇప్పుడు బీఆర్ఎస్ కార్యకర్తలు అనుకుంటున్నారు. అయితే కవిత మాత్రం ఏ మాత్రం కూడా తగ్గట్లేదు. అమెరికా నుంచి వచ్చిన తర్వాత నుంచి కూడా ప్రతిరోజు కూడా తను విశ్లేషణ చేస్తూ ఉన్నారు. బయట జరుగుతున్న విషయాలన్నీ కూడా తెలుసుకుంటున్నారు. పార్టీ మారుతారు, వేరే పార్టీలో చేరుతారు అని చెప్పి వస్తున్న రూమర్స్ అన్నింటినీ కూడా చెక్ పెట్టారు. అలాగే ఇవాళ జరిగిన చిట్ చాట్ నిజంగా ఒక పెద్ద ప్రకంపం అని చెప్పాలి. డైరెక్ట్గా అన్నపైనే అస్త్రాలు సంధించారు. ట్విట్టర్లో పోస్టులు పెడుతున్నారు, యూట్యూబ్లో పెయిడ్ ఆర్టిస్టులతో నాపైనే పోస్టులు పెట్టిస్తున్నారు. అలాగే బీజేపీలో కలపడానికి ఈ పార్టీని 101% చేస్తున్నారు అని చెప్పి అన్నారు. బీఆర్ఎస్లో నన్ను కేసీఆర్కి దూరంగా చేస్తూ ఉన్నారు అని చెప్పి కూడా చాలా ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ని మీరు నడిపించేంత పెద్దోళ్ళు అయిపోయారా మీరు అందరూ కూడా అంటూ ఆయన చతురతని, ఆయన రాజకీయదాన్ని ప్రశ్నించే హక్కు మీకుందా అంటూ కేసీఆరే తన నాయకుడు, పార్టీ ఉన్నంతకాలం నేను ఉంటాను, రక్తాన్ని ధారపోశాను అంటూ చాలా ఘాటైన విమర్శలు